మంచి సామర్యుడు ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించడానికి వచ్చి ఇలా అడిగాడు, గురువా, శాశ్వత జీవితం పొందడానికి నేనేం చేయాలి అని. యేసు అన్నాడు, ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది అని. అతడు ఇలా సమాధానమిచ్చాడు, నీ దేవుడైన ప్రభువును నీ హృదయమంతటితో ప్రేమించుము, మరియు నీ పొరుగువానిని ప్రేమించుము. అయితే యేసు అన్నాడు, సరిగ్గానే చెప్పావు, అలా చెయ్యుము, జీవించెదవు అని. కానీ తనను తాను న్యాయపరుచుకోవాలని మళ్ళీ ఇలా అడిగాడు, అయితే నా పొరుగువారు ఎవరు అని. అప్పుడు యేసు ఒక కథ చెప్పాడు. ఒక మనిషి యెరూషలేము నుండి యెరికోకు వెళుతుండగా దొంగల చేతిలో పడిపోయాడు. దొంగలు అతనిని కొట్టి అతని వస్త్రాలు తీసుకుని అతనిని అరమరణ స్థితిలో వదిలేశారు. అప్పుడు ఒక యాజకుడు ఆ మార్గంలో వచ్చాడు. అతడు ఆ గాయపడిన మనిషిని చూసి పక్కకి వెళ్ళిపోయాడు. తరువాత ఒక లేవీయుడు అక్కడికి వచ్చాడు. అతడు అతనిని చూసి పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఒక సామర్యుడు ఆ మార్గంలో వచ్చాడు. అతడు ఆ గాయపడిన మనిషిని చూసి దయతో నిండిపోయాడు. అతడు అతని గాయాలను కట్టాడు. తన గాడిదపై ఎక్కించి ఒక అతిథి గృహానికి తీసుకెళ్ళి అతనిని చూసుకున్నాడు. మరుసటి రోజు అతడు డబ్బిచ్చి ఇలా అన్నాడు, ఈ మనిషిని చూసుకోండి, ఇంకా ఖర్చు అయితే నేను తిరిగి వచ్చి చెల్లిస్తాను అని. అయితే ఇప్పుడు యేసు అడిగాడు, ఈ ముగ్గురిలో గాయపడిన మనిషికి నిజమైన పొరుగువారు ఎవరు అని. అతడు ఇలా చెప్పాడు, అతనిపై కనికరించిన వాడే అని. అయితే యేసు అన్నాడు, నీవు కూడా వెళ్ళి అలాగే చేయుము అని. బైబిల్ వాక్యం ప్రకారం అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చెయ్యుమని అతనితో చెప్పెను. లూకా 10:37. నిజమైన ప్రేమ మాటల్లో కాదు, కార్యాలలో ఉంటుంది. మనకు దగ్గర వాళ్ళను మాత్రమే కాదు, అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రేమించాలి. దేవుని ప్రేమ మన ద్వారా ఇతరులకు చేరాలి. ఈరోజు మన చుట్టూ గాయపడిన మనుషులు ఎందరో ఉన్నారు. బాధలో ఉన్నవారు ఉన్నారు, సహాయం కావలసిన వారు ఉన్నారు. అయితే యేసు మనతో చెప్తున్నది ఇదే, నీవు కూడా వెళ్ళి అలాగే చేయుము. నీవు కూడా వెళ్ళి ప్రేమ చూపించు, అలానే దయ చూపించు. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఆమేన్.